ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు గ్రేటర్ విశాఖపట్నం జోన్ 2 8వ వార్డు పరిధిలో ఉన్న జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జీబీఎంసీ 5, 6, 7, 8 వార్డుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 5, 6, 7, 8 వార్డుల వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు పోతిన హనుమంతరావు, బొట్ట అప్పలరాజు, పోతిన శ్రీనివాసరావు, గుడ్ల పోలిరెడ్డి, సింహాచలం దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు, సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నాదాస్, గాదే రోషిరెడ్డి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పిల్ల సూరిబాబు, పోతిన సూరిబాబు, మాజీ సర్పంచ్ కుడితి రామారావు, 7వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సిహెచ్ రజని, 7వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు జగపిల్లి నరేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంబి రమణమూర్తి, పిల్ల రమణబాబు, జేఎస్ రెడ్డి, ఎన్ బాబ్జీ, నాగోతి తాతారావు, టి వరలక్ష్మి, శ్రీదేవి, బోర శ్రీను, శంకర్రావు, బి పాపారావు తదితరులు పాల్గొన్నారు. జరిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఆయనకి వరహ నరసింహస్వామి అష్టైశ్వర్య ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని మన కేంద్ర పార్టీ జిల్లా పార్టీ ఆఫీసులో జరుపుకున్న సందర్భంగా చేసిన కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని అవి ఏ విధంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాలు పోరాడి 2019 అధికారాన్ని చేజించుకోవడం జరిగింది. అభివృద్ధి అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా సమకూరుస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన పరిపాలన చేశారు. ఈ కూటమి సభ్యులందరూ కూడా 2024 ఈ సంవత్సరం 4 నెలల్లో జరిగిన ఎన్నికల్లో అసత్య ప్రచారాలు పలికి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఇప్పుడు వారు ఈ ప్రభుత్వంలో అనేక విధాలుగా విఫలమై ఉన్నారు. ఆ సమస్యలన్నీ కూడా ప్రజల నుంచి తీసుకెళ్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రానున్న ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడానికి మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మనందరూ కూడా ప్రయత్నించడంతో జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మన మధురాడు ప్రాంతం నుండి తెలియజేస్తూ ఈ అవకాశం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన జగనన్న పుట్టినరోజు కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో ఇంతమంది అన్ని వాటి నుంచి పాల్గొనడం, ప్రతి ఒక్కరు కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ కమిటీలో చేసిన ప్రతి కార్యకర్త ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మన పార్టీ లేకపోయినా కూడా మన ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు